కొన్ని సంవత్సరాల వెనుకల చూసుకుంటే వాటర్ లేనప్పుడు మనము చెరువులలో, నదులలో, లేదంటే బావులలో, లేదంటే బోరింగ్ అలాగా అనేటివి చాలా రకరకాలుగా మనము నీళ్ళు తెచ్చుకునే వాళ్ళము. ఆ తర్వాత జనరేషన్ మారే కొద్దీ ఏం జరిగిందంటే పెద్ద పెద్ద ట్యాంకులలో ఉంటే అందరు వెళ్ళి అక్కడ పట్టుకొచ్చుకోవడం అలా ఉండేది. ఆ తర్వాతకి ఇంటింటి కుళాయిలు అలాగా గవర్నమెంట్ అయితే కొన్ని చోట్ల ఇచ్చింది కదా. సో అయితే ప్రతి చోట మార్పు వస్తుంది, కానీ రాజస్థాన్లో ఎండాకాలం వచ్చిందంటే 3 రోజులైనా వాటర్ రాదండి. ఇక్కడ ఎందుకు వాటర్ రావు ఏంటి అనేది ఒక వీడియో అయితే ఫుల్ వ్లాగ్ అయితే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఎంత ప్రాబ్లం అంటే మేము ఉండేది క్వార్టర్స్లలో కాబట్టి మాకు వాటర్ కూడా పైకి ఎక్కవన్నమాట. వాటర్ ఎక్కకపోతే మేమేం చేస్తాము, ఎలా ఉంటున్నాము గత 3 సంవత్సరాలుగా అనేది ఫుల్ వీడియో అయితే చేశాను. మా ప్రాబ్లం మీకు కూడా తెలియాలనేసే ఉద్దేశంతో. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ బాయ్, టేక్ కేర్.